భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. పైన కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా అలాగే జ్యూసీగా ఉండే బాదుషా రెడీ చేసుకుందాము. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా 15, 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1:30 కప్పులు మైదా పిండి, కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ సోడా ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు డాల్డాని బాగా మరిగించి పిండిలో వేసుకోవాలి. డాల్డా వేడిగా ఉంటుంది కాబట్టి గెంటె పెట్టి కలుపుకోండి. ఈ విధంగా డాల్డాని పిండి మొత్తానికి బాగా పట్టించాలి. ఇప్పుడు మనము పిండిని ఇట్లా పిడికిలతో పట్టుకుంటే మనకి ముద్దలాగా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ బాదుషాకి పిండి మరీ మెత్తగా ఒత్తుకోవాల్సిన పనేం లేదు. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం కోసము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసుకొని పంచదార అనేది పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇలాగా తీగ పాకం రాగానే దీంట్లో కొంచెం యాలకుల పొడి, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి పిండి బాగా నానిపోయింది కదా! కొంచెం చిన్న సైజులో పిండి ముద్దల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి మధ్యలో బటన్ వేలుతో ప్రెస్ చేస్తే మనకి బాదుషాలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా అన్ని బాదుషాలను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మంటని పూర్తిగా తగ్గించేసి బాదుషాల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఈ బాదుషాలకి నూనె బాగా వేడవ్వాల్సిన పని లేదు. ఇలా తక్కువ మంట మీద ఉన్నప్పుడు వేయించుకుంటేనే మనకి బాదుషాలు లోపల నుంచి బాగా వేగుతాయి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకంలోకి ఒక్కొక్కటిగా ఈ బాదుషాలను వేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే పాకం అంతా బాగా పట్టి బాగా జ్యూసీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో జ్యూసీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయినాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.